ఓ కంపెనీ ఉంది, కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ మనుషులు వాడుకునే కార్లు తయారు చేస్తుంది. లోకంలో ఏ ఫ్యాక్టరీ అయినా మనుషులను వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది. ఈ మాట మరలా అగైన్ అండ్ అగైన్ ఈ మాట చెప్తున్నా. మందిరం రాతి గోడలు కాదు, కములో చెలిలో. మందిరం రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. ఏదో మనకు సంఘం ఉండాలి, మనకు కాపరు ఉండాలి, ప్రతి ఆదివారం వాక్యం వినాలి, ఇది యాంత్రికంగా జరిగే కార్యం కాదు. ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి స్థలం. ఎవరు వాడుకునే ట్యాబ్లెట్ల కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే ట్యాబ్లెట్లు తయారు చేస్తుంది. సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే సెల్ ఫోన్ తయారు చేస్తుంది. బైకులు తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే టూ వీలర్లు తయారు చేస్తుంది. ఆయా కంపెనీలు మనుషులు వాడుకునే ఆయా వస్తువులను తయారు చేస్తున్నట్లుగా జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక కర్మాగారం. ఎట్లా తయారు